అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకి అగమ్య గోచరంగా మారుతోంది. సంగారెడ్డి జిల్లాలో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రహస్యంగా భేటీ అయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పటాన్చెరు గూడెం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఎమ్మెల్యేలు ఒక దగ్గర కలిశారు. వీరి మధ్య కాంగ్రెస్లో చేరికపై వారి మధ్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. హస్తంగూటికి వెళ్లడమే మంచిది అనే అభిప్రాయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. రాజనరసింహ నేతృత్వంలో సీఎంను కలవాలని నిర్ణయానికి వచ్చినట్లుగా జిల్లాలో జోరుగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ ఎమ్మెల్యేల భేటీకి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ దుర్గారెడ్డి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఈ భేటీకి గల కారణం ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లాలో ముగ్గురు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు ఒక హోటల్లో రాష్ట్ర సమావేశం నిర్వహించుకొని ఆ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారిని కలిసి కండువా కప్పుకునే నిర్ణయానికి వచ్చినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇందులో పడంచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదేవిధంగా జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు. గతంలో జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, అదేవిధంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి ఒక 2 months కింద 2 మాసాల కింద రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. దాంతో పాటు ఆ తర్వాత సిద్ధతగా ఉన్నా కానీ ఆ తర్వాత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, అదేవిధంగా ఆనాటి ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బుజ్జగింపులు జరిగినా కానీ వీళ్ళు వినే పరిస్థితి లేదని తెలుస్తుంది. త్వరలోనే 1-2 రోజుల్లో మాత్రము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో వీరంతా కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి పార్టీ మారే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. నాగరాజు, రైట్ దుర్గారెడ్డి, ఇదే కనుక జరిగినట్లయితే అక్కడ లోకల్గా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి మరి? అయితే ఇప్పటి వరకు అయితే సంగారెడ్డి జిల్లాలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గత 2014, 2018లో గెలిచినా కానీ ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నా కానీ ఇప్పటి వరకు అయితే ఈ ముగ్గురు వెళ్తే మాత్రం మిగతా వాళ్ళు కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత కూడా జెడ్పీటీసీ, అదేవిధంగా ఎంపీపీలు, మాజీ సర్పంచులు, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఎన్నికైన వాళ్ళు కూడా వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా అదే దారిలో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మాత్రము ఆనాటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆనాటి పరిస్థితులను బట్టి దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేయాలని చెప్పినా కానీ కొంతమంది వినే పరిస్థితులు కనిపించట్లేదు. అదేవిధంగా ముందుకెళ్తే కొంత ప్రయారిటీ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ రాష్ట్ర సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా 1-2 రోజులు ఆగినా కానీ త్వరలోనే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మిగతా చాలా మంది ఇక్కడ లోకసభ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల సమయం కొంచెం దగ్గర పడుతుండటంతో ఒకేసారి బీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశాలు కనిపించడంతో ఆ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా లోకసభలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఆ మెదక్ నుంచే ప్రజా ఉద్యమంలో ఆనాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా కీలకంగా వ్యవహరించిన ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు కారదీయ అస్సాం వైపు వెళ్లడంతో బీఆర్ఎస్ కొంత ఆందోళన నెలకొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.